హలో సార్, బాగున్నారా? బాగున్నాను. బావాడు రాంప్రసాద్. హలో, హౌ ఆర్ యు? ఈ అమ్మాయి విశాలాక్షి. హాయ్. నమస్తే అండి. పెళ్ళైన తర్వాత మీరేం చేద్దాం అనుకుంటున్నారండి? మీ ఇష్టం అండి. అంటే జాబ్ కానీ లేక హైయర్ స్టడీస్ కానీ? మీ ఇష్టమేనండి. కాదు, మీరేమన్నా చేయదలుచుకుంటే చెప్పండి, నాకేం అబ్జెక్షన్ లేదు. మీ ఇష్టమేనండి. మరి ఫ్యామిలీ, పిల్లలు? అది కూడా మీ ఇష్టమే కదండి. మరి ఇప్పటిదాకా ఎవరిష్టం అండి? మా నాన్నగారు ఇష్టం అండి. ఆయన ఎలాగంటే అలాగండి. అంటే మీకంటూ ఏమీ ఇష్టం లేదా? ఆడపిల్లకి ఇష్టాలే ఉంటాయండి. మీ ఇష్టమే నా ఇష్టం అండి. అంత మొగుడిష్టమే అందంటే అంతకంటే ఏంటి? ఈ అమ్మాయి నాకు ఓకే. నాకు నాట్ ఓకే. నాకు ఈ సజ్జనం బ్యాచ్ వద్దు. మళ్ళీ అవును, మళ్ళీ నాకు వెల్ ఎడ్యుకేటెడ్, బ్రాడ్ మైండెడ్, మెచ్యూర్డ్, బ్యాలెన్స్, ఇండివిజువాలిటీ, స్టైలైజ్డ్ అమ్మాయి కావాలి. సాగర్, మన ధనంజయ సిస్టర్. కరెక్ట్. మా కొలీగ్ సిస్టర్ ఉంది సుష్మా అని. వెల్ ఎడ్యుకేటెడ్. నువ్వు చెప్పిన క్వాలిటీస్ అన్ని తనలో ఉన్నాయి. హాయ్, ఐఎమ్ సుష్మా తోటకూర. హాయ్, రామ్. వాట్ యు లైక్ టు హ్యావ్? కోక్. కోక్? Yeah. పాయిజన్ మ్యాన్. యూ షుడ్ టేక్ గ్రీన్ టీ ఓన్లీ. అది హెల్త్కి చాలా మంచిది. ఎక్స్క్యూజ్ మీ, టు గ్రీన్ టీ ప్లీజ్. జి రామ్ ప్రసాద్, సన్ ఆఫ్ మిస్టర్ ఆంజనేయ ప్రసాద్, హైట్ 6 feet, వెయిట్ 75 kgs. మీకు 4 ఫ్రెండ్స్ ఉన్నారు కదా? ఎవ్రీ మండే అండ్ థర్స్డే మీరు సాయిబాబా టెంపుల్కి వెళ్తారు. ఎవ్రీ సాటర్డే నైట్ 9కి పబ్కి వెళ్తారు. స్పిన్ ఆఫ్ వోడ్కా, ఓన్లీ 2 pegs. దట్స్ యువర్ ఫేవరెట్ డ్రింక్, రైట్? నో గర్ల్ ఫ్రెండ్స్, స్టిల్ వర్జిన్. వావ్, ఐ లైక్ ఇట్. ఇంత ఇన్ఫర్మేషన్ మీకు ఎలా వచ్చిందండి? జేమ్స్ బాండ్ డిటెక్టివ్ ఏజెన్సీ. డూ యూ వాంట్ టు సీ మై ప్రొఫైల్? యాక్చువల్లీ మీరు ఓకే చెప్పే ముందు నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి. నెంబర్ 1, మీది జాయింట్ ఫ్యామిలీ కదా? నేను మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఉండలేను. నెంబర్ 2, మనం ఒక 2 bedroom అపార్ట్మెంట్ తీసుకుందాం. ఒక బెడ్రూమ్ మీకు, ఒక బెడ్రూమ్ నాకు, ఒక బెడ్రూమ్ మన ఇద్దరికి. మనకు కూడా ఇండివిజువల్ ప్రైవసీ ఉండాలి కదా? నెంబర్ 3, నాకు వంట చేయడం రాదు. కుకింగ్కి, హౌస్ కీపింగ్కి సపరేట్గా మనిషిని పెట్టుకుందాం. నెంబర్ 4, ఒక 5 years వరకు పిల్లలొద్దు. నెంబర్ 5, వీక్లీ ట్వైస్ ఓన్లీ. వీక్లీ ట్వైసా? అంటే వాట్ ఎవర్. చేదేని అయ్యా నిన్ను. నువ్వేంటి ఇక్కడ? చెప్తా. నువ్వేంటే ఫ్యామిలీతో కలిసి ఉండవా? నీకు కావాల్సింది మొగుడు కాదే, రోబోలో రజనీకాంత్. వాడు కూడా చేసుకోవాలంటే చెప్పు, నీ సంగతి తేల్చేస్తా. ఈరోజు సాయంత్రం పబ్లోనా? ఓకే, బాయ్. పెళ్లి కూతురు నెంబర్ 3. హాయ్. హాయ్, నేను రామ్ ప్రసాద్. ఐ నో, లవ్ యూ. ఐమ్ జో. హలో. అరే వాట్ యార్, మీన్ మై బెస్ట్ ఫ్రెండ్ నికి. ప్లీజ్ సిట్ డౌన్. జూ. జో, జోత్స్నా యార్. ఓ, జో. పబ్లో పెళ్లి చూపులు విచిత్రం కదా? మీ సిస్టర్ భాగ్స్ told me na, I just went mad. You're so hot, man. 2 vodka shots, please. నాకొద్దు. No, it's for both of us. ఓ, You don't drink? నో. బియర్, బట్ లేటర్. Actually, there's a small problem. నేను మోడలింగ్ చేస్తాను. భాగ్స్ చెప్పింది కదా, 6 monthsలో మిస్ యూనివర్స్కి వెళ్ళాలి. సెలెక్ట్ అయ్యాననుకో 5 years వరకు నో మ్యారేజ్. అండ్ ఇవాళ కింగ్ ఫిషర్ క్యాలెండర్ గర్ల్గా సెలెక్ట్ అయ్యాను. కంగ్రాట్స్ అండి. యాడ్స్, ఫిల్మ్స్, ఫ్యాంటాస్టిక్ కెరియర్ కదా? బట్ నిన్ను చూస్తుంటే వెంటనే పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది. ఐమ్ కన్ఫ్యూజ్డ్ యా. మన మ్యారేజ్ కోసం ఒక 2 years వెయిట్ చేయగలవా? చాలు, నా వల్ల కాదు. మీరు సంబంధాలు చూడవద్దు, నేను వాళ్ళ కలవద్దు. నాకు పెళ్ళి అవుతున్నా, వదిలేండి. మరి మన వంశం ఒక్కల వంశం. ఇదిగో, నీ ఇంట్లో ఉండాలంటే అసలు ఎవరు నా పెళ్లి ప్రసక్తే ఎత్తద్దు. మళ్ళీ ఈ పెళ్లి సంబంధానికి ఒక చిన్న బ్రేక్. బుజ్జి మమ్మల్ని గోల్కొండ టూమ్స్ దగ్గర డ్రాప్ చేయరా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే. తొందరగా పెద్ద అయిపోండి, పెళ్లి చేసేసుకుంటాను.
మెల్లగా దిగండి మెల్లగా. హాయ్ భాగ్య, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. పర్మిషన్ ఓకే అయిందా? చాలా టఫ్ అయిందండి, కానీ నేనే ఇక్కడ అందరూ మనోళ్ళే, అందులో మన రాజా కూడా డాన్స్ చేస్తుందని చెప్పేసరికి మా పాప సింగిల్ కాల్తో ఓకే చేసిందండి. మీరు థ్యాంక్స్ ఏం చెప్పట్లేదు అనుకోండి. చాలా థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్ బాయ్. ఇదేంటిది? ప్రసాదం ప్రసాదం ప్రసాదం. ఏమైందిరా? రూమ్ లో ఎవరు ఉన్నారు? రూమ్ లో ఎవరు ఉన్నారు? నాన్న, రూమ్ లో ఎవరు ఉన్నారు? బావా, రూమ్ లో ఎవరు ఉన్నారు? రూమ్ లో ఎవరు ఉన్నారు? ఎక్కడ? ఎవరు? ఎవర్రా? ఇక్కడే చూసాను. ఇక్కడే ఉంటే ఏమైపోతుందో? అంటే నేను అబద్ధం చెప్తాను అనుకున్నావా? నేను రూమ్ లోకి వచ్చేసరికి బెడ్ మీద కూర్చొని తెల్ల చీర కట్టుకొని ఒళ్ళంతా నగలు దిగేసుకొని గజ్జలు పెట్టుకొని నన్ను చూసి నవ్వింది కూడా. నీకు దెయ్యం పట్టేసింది. మోత వైద్యుని పిలవండి. ఎంతవా జోకులు ఈకు. నువ్వు జరుగు బావ, జరుగు. కనపడిందా? లేదు. కనపడలేదు కదా? నీ గ్యారంటీగా దెయ్యం పట్టేసింది. ఓం మహాలింగాయ నమః. ఓం గంగాధరాయ నమః. ఓం సాంబశివాయ నమః. ఓం నాగభూషణాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం అఖిలాండేశ్వరాయ నమః. ఈ పల్లెటూరు రోడ్తో చచ్చిపోతున్నాం. రచ్చ రచ్చ చేసేస్తున్నాడు. ఛీ! నాకు మాత్రం నాన్న కాదేంటి? నన్ను అనాథ శరణాల నుంచి తీసుకొచ్చి పెంచుకున్నారా? సరే, ఇంతకి మ్యాటర్ ఏంటో చెప్పాడు. అఖిలాండేశ్వరి. ఏమైందిరా? ఎవరైనా అమ్మాయి తగిలిందా? నచ్చిందా? చూసావా? తగిలిందా అంటే తగిలింది, తగలలేదు. నచ్చిందా అంటే నచ్చింది, నచ్చలేదు. చూసావా అంటే చూశాను, చూడలేదు. ఇప్పుడు ఇంతగా పల్లెటూరు అని పిలుస్తారు, జాతర చేసేస్తారు. పిశాచులా. నిన్ను అరే హలో, ఏమండి? హలో, హాయ్, సారీ బాస్, మంది ఎక్కువ అయిపోయింది. కెన్ యూ డ్రాప్ మీ టు మై హోమ్ ప్లీజ్? ఓకే, థ్యాంక్ యూ. రాజా రాజేశ్వరి, నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. మీ ఇల్లు ఎక్కడ? When was the last time you did something for the first time in your life? వాట్? When was the last time you did something for the first time in your life? Oh shit, mandi kuapoyindi. Oh shit. 1 second. మర్చిపోయాను. 6 8 స్మైల్. సిగ్గుపడకు. క్లిక్. సేఫ్టీ. ఈ రోజులో ఎవరిని నమ్మలేం, తెలుసా నీకు? ప్లీజ్ డ్రాప్ మీ హోమ్. గో స్లో స్లో. మంది ఎక్కువైపోయింది. హలో, హలో. చిన్నబాయ్, ఈ అమ్మాయి ఎవర్రా? నాన్న పడుకున్నాడా? అసలు ఎవరు ఈ అమ్మాయి? Hi, I'm Raja Rajeshwari. Nice meeting you all. Oh shit, Mandi. AC on je. ఎవర్రా అమ్మాయి? ఇంటికే తీసుకొచ్చేసావు? అఖిలాండేశ్వరి. ఏ పిల్లేనా? తాగేసిందేంట్రా? నోర్మయ్. నువ్వే నోర్మై.
ఆ బ్యాగ్ ఏంట్రా? అమ్మాయిది జాగ్రత్త. నానా అరకు అరకు ఎదవా ఎదవా. కర్మ కర్మ ఉంటావేను. ఏమండి అఖిలాండేశ్వరి గారు, రాజేశ్వరి గారు, ఈ రూమ్లో ఉన్నానేంటి? రేపు బ్రహ్మాండమైన చెక్క. 30 లక్షలకి ఒక్క పైసా తగ్గిన వదలను. గంటలోగా పంపించకపోతే వేసేస్తా. అరుడు మీరు మాట్లాడండి. 30 లక్షలు తక్కువైతే వదలని పెద్ద ఆయన చెప్పారు కదా, వెంటనే పంపించు. 30 లక్షలు 30 lakhs. Oh shit! Oh, kidnap. గోల్కొండ ఫోర్ట్. అమ్మా అమ్మా. ఓకే. సెల్ ఫోన్ ఎవడ కనిపెట్టాడండి బాబు, తొప్పేస్తుంది. ఎడ సెత్తనగడు పొద్దులేనికి. అమ్మో రాజా ఏంటే? రేపంది ఫోన్ ఆన్సర్ చేయవేరా. ఏంటే అప్పుడే లేచిపోయావు? నన్ను కిడ్నాప్ చేసేసారా. చా పొద్దున్నే జోకులేకే. నోర్మోయ్ చెత్తన కొడుక. నన్ను ఒక రూమ్ లో పెట్టారు. పెద్ద పెద్ద కత్తులు పట్టుకుని తిరుగుతున్నారు. చుట్టూ అడవిలా ఉంది, కానీ హైదరాబాదే. గోల్కొండ ఫోర్ట్ కనిపిస్తుంది. అడ్రస్ మెసేజ్ చేస్తాను, వెంటనే పోలీస్ కు ఎక్కానా. అడ్రస్ నీకెలా తెలుసా? జీపీఎస్ రా. జీపీఎస్ఆ? తింగరతో జల్దీగా పోయి. భయపడకు, నేను వచ్చేస్తున్నాను. ఏలాడవడం నా చేతిలో అయిపోడు. రాజా రాజా, ఈ అడ్రస్ కరెక్ట్ రాజా నువ్వు కరెక్ట్ అడ్రస్ కు తీసుకొచ్చావు. పాప ఎక్కడి నుంచో ఫోన్ చేసిందే. బాప్ పూల్లో లేని టైం చూసి పాపని ఎత్తేహారు. బాప్కి మ్యాటర్ తెలిసిందనుకో మొత్తం బ్లాస్టింగే. రాజా రాజా రాజా. రాజా ఎవడో నువ్వెవడు? తెలుస్తాయిరా, అన్ని తెలుస్తాయి. రాజా ఎవరో, నేనెవరో, అసలు మా బాప్ ఎవరో అన్ని తెలుస్తాయి. నువ్వు ఆగరాన్ని మాట్లాడతాను. సార్ నమస్తే సార్. నమస్కారం. పుట్టినెక్కడి నమస్కారం అంటే అరే నువ్వు ఊరుకోరా భయ్. నమస్తే సార్. ఏంటయ్యా అదేం ఏంటి జరిగింది గొడవ? ఎలా? రాజా రాజా ఏయ్ ఎవరై నువ్వు? ఏంట్రో కిడ్నాపర్లు ఇవాళ రేపు లాయర్లు కూడా మీటింగ్ చేస్తున్నారేంట్రా? ఎవడో నువ్వు? నువ్వెవడరా? డాక్టరా? ఏయ్ నువ్వేంటి లేడీడానా? అబ్బా చాలా పెద్ద గ్యాంగ్ రా మీది. నువ్వేంటి? భాగ్య ఏంటి నిన్ను కూడా కిడ్నాప్ చేశారా? నువ్వేనేంటి గ్యాంగ్ లీడర్వే? పాపం దొరికిపోయావరా. ఒరే ఆడపిల్లల్ని కిడ్నాపింగ్ ఏనా, ఇంకా వేరే సైడ్ బిజినెస్ ఏమన్నా ఉన్నాయా నీకు? అయ్యో ఇప్పుడు చెప్పరా, ఏం కావాలి నీకు? బచావ్ బచావ్ వీడే వీడే డబ్బుల కోసం మోసేసింది. వీడే వీడే బచావ్. నేనా? నువ్వేరా? నువ్వే కదరా ఫోన్ లో 30 లక్షలు అడిగింది. 30 లక్షలా? ఇంకా చూస్తావేంటయా? ఏసేయ్ మొత్తం ఫ్యామిలీ లోపల తోసేయ్. ఇంకొక కోత కూసావంటే నిన్ను నరికి పాతరేస్తా. అమ్మో ఏం జరుగుతుంది మన ఇంట్లో? ఈ అమ్మాయి బుజ్జిగాడు రూమ్ లో ఏం చేస్తుంది? ఈ పోలీసులేంటి, ఈ దరిద్రం ఏంటి? అల్లుడుగా మావయ్య నేను మాట్లాడతాను. ఏమ్మాయి చూడు అసలు వీళ్ళంతా ఎవరు? కిడ్నాప్ గొడవ ఏంటి? 30 లక్షలు ఎలా వచ్చావు? వీళ్ళలో ఎవరన్నా నీకు తెలుసా? నీకు తెలుసా? ఇట్రా. యాక్చువల్గా నాన్న రాత్రి అమ్మాయి తాగేసి రోడ్ మీద తిరుగుతుంటే మన బుజ్జిగాడే ఇంటికి తీసుకొచ్చాడు. బుజ్జే ఏంటి తాగేసావా? ఈ మ్యాటర్ బాపకు తెలిస్తే బ్లాస్టింగేనే. సార్ నాకేం తెలియదు సార్. ఈ మధ్య అమ్మాయిలంతా తాగేసి ఇలాగే రోడ్ల మీద. ఆ చండాలను తీసుకుని ముందు బయటికి వెళ్ళు. అలాగే అలాగే పదండి. ఇక్కడ తీసుకొచ్చి బుజ్జే మరి ఇంకేంటి, ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పేయచ్చు కదా. ఏంటి చెప్పేది? అవును ఈ అమ్మాయే. ఈ అమ్మాయి నీకు నచ్చిందా? అబ్బా ఇంతకీ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పావా? వీడికి అంత సీన్ లేదు. మనల్ని కిడ్నాపర్లు అనేసిందే.
అది మన ఫ్యామిలీ మీద అమ్మాయికి ఉన్న ఇంప్రెషన్. ఏ మొహం పెట్టుకుని ఆ అమ్మాయి దగ్గరికి ఐ లవ్ యూ చెప్పను. లైఫ్లో ఒకే ఒక్క లవ్ స్టోరీ గోల్కొండ ఫోర్ట్ లాగా అయిపోయింది. ఇడ్లీ లేదా? లిఫ్ట్ ఇచ్చిన పాపానికి కిడ్నాపర్లను చేసేవే. పెద్ద రైతే ఆయన స్టేట్ లెవెల్లోని డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, లెక్చరర్లు ఉన్న పెద్ద ఫ్యామిలీ అది. అసలు నిన్ను కదే నీ తాగుబోతు మాట్లాడుకుని పోలీసులు తీసిన మరి అక్కడ తయారైపోయాను చూడు. నన్ను నన్ను నేను చెప్పించి కొట్టుకోవాలే. ఈ తాగటాలు ఇప్పటి నుంచే. పాపకి మ్యాటర్ తెలిసిందనుకో ప్లాస్టింగ్ అనే నన్ను రేవిట్టద్దే. కొంప తీసి పాప ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఆయన కానీ వచ్చి మ్యాటర్ చెప్పేస్తానంటావా? ఆయన కానీ పాపను కలిస్తే ప్లాస్టింగ్ అనే ప్లాస్టింగే. శ్రీరామ రామ రామేటి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామ వరాననే. అంకుల్ గారు ఉమ్, సారీ సార్. ఏంటమ్మా ఇలా వచ్చావు? పోలీసులు తీసుకురాలేదా? అది కాదు అంకుల్. ఐ వెరీ వెరీ సారీ అంకుల్. యాక్చువల్లీ అండి ఆ రోజు మా ఫ్రెండ్స్ బాగా ఫోర్స్ చేస్తే కాదనలేక మార్నింగ్ లేచేసరికి మీరు బట్టలు లేకుండా ఫోన్లో లక్షలు అంటే కిడ్నాప్ అనుకుంది. వెరీ సారీ అండి. ఐ వెరీ వెరీ సారీ అండి. నిజంగానే సారీ. అందరికీ సారీ అండి. సారీ. నేను కూడా సారీ గురుగారు, నన్ను కూడా క్షమించు. అబ్బా ఫ్యామిలీ అంతా ఎడ్యుకేటెడ్ కదా. ఇంజనీర్ కూడా ఉన్నాడు. ఎవరు? మా తమ్ముడు. అదే నిన్న రాత్రి నువ్వు ఓకే ఓకే ఓకే. అస్సలాము అలైకుం. తనేం చేస్తారు? మర్సిడీస్ బెంజ్ ఏపీ డీలర్. ఓ నీకు పెళ్ళయిందా? ఛీ అప్పుడేనా? ఎనీ బాయ్ ఫ్రెండ్? యాక్. వెరీ గుడ్. మరి నీ పెళ్లి సంగతి లవ్ మ్యారేజ్? తెలీదు. ఎవడో డోడో. ఇంతకీ మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? పాలిటిక్స్ 3 generations నుంచి. రాజా వెళ్దామా? ఓకే పంది. హాయ్. హాయ్. మీతో కొంచెం మాట్లాడాలి. కాఫీ